వికారాబాద్ జిల్లా ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్టు అయిన నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నేత హరీష్ రావు కలిశారు. వారితో పాటు బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్లపల్లి జైలుకు చేరుకుని ములాఖాత్ తీసుకున్నారు. ఈ సందర్భంగా చర్లపల్లి జైలుకు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డికి ఈ కుట్ర కేసుతో ఏ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుండే ప్రారంభమైందన్నారు. ఉద్యమాలు, కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు. అన్యాయంగా పేద ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేస్తూ అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళకి ఇచ్చిన బహుమానం అయింది, వాళ్ళ భూములు గుంజుకోవడమే, కుట్రపూరితంగా చేయడమే ప్రజలకు చేసే సేవనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు, రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు. ఆయనకి ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ సంఘటన జరిగిన రోజు 80 సార్లు ఈయన ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించి అబద్ధాలు మాట్లాడు. కాంగ్రెస్ నాయకులు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చింది, ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి పోలీస్ రిపోర్ట్ లో కాంగ్రెస్ నాయకులేమో 80 సార్లు వచ్చినాయి, 70 సార్లు వచ్చినాయి అని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు, కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవరు జరిగినా బీఆర్ఎస్ కుట్ర అంటాడు. మొన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది.